నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వనపర్తి యువకుడు అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందుకున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? కేన్స్ నిర్వాహకుల నుంచి ఆహ్వానం ఎలా అందుకున్నాడు? లెట్స్ వాచ్. ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వనపర్తికి చెందిన యువకుడు రాఘవేందర్ కు ఆహ్వానం అందింది. రాఘవేందర్ ఎడిటింగ్ చేసిన ఇన్ రీట్రీట్ అనే 1:15 నిడివి గల లదాఖ్ ప్రాంతీయ భాషా చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది. ఈ సందర్భంగా రాఘవేందర్ ను ఫ్రాన్స్ లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరు కావాల్సిందిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది. 30 ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిన ఓ వ్యక్తి తన సొంత ప్రాంతానికి తిరిగొచ్చి పొందిన మానసిక భావోద్వేగాల ఆధారంగా తెరకెక్కింది ఇన్ రీట్రీట్. పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేసిన రాఘవేందర్ మల్లేశం, హౌ ఇస్ దట్ ఫర్ మండే అనే 2 చిత్రాలకు ఎడిటింగ్ చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు. సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న రాఘవేందర్ తాను ఎడిటింగ్ చేసిన 3వ సినిమా ఇన్ రీట్రీట్ ఏకంగా కెన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక కావడం గొప్ప విషయం అని చెప్పొచ్చు. రాఘవేందర్ తో పాటు పూణేలో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందిన మైసం అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాఘవేందర్ తాత నారాయణ్ వనపర్తి ప్రాంతంలో గొప్ప ఆర్టిస్టుగా, మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు పొందారు. రాఘవేంద్ర సైతం ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ఒక కారణమని గర్వంగా చెబుతున్నాడు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రాఘవేంద్ర చిన్న వయసులోనే ఎడిటింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం, అతను ఎడిటింగ్ చేసిన చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పడుతూ ఉండడం పట్ల ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మునుముందు అతను మరింత పెద్ద స్థాయికి చేరుకోవాలని కూడా కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.